ఆంధ్ర రాష్ట్రంలో ఈ గత సంవత్సరం రోజులుగా మనం చూస్తే చనిపోబోయే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ నెంబర్ 11 రెడ్డి గ్యాంగ్ ఇంకా పార్టీని ఎట్టన్నా కాపాడుకోవాలా అని ప్రతిరోజు ఏదో ఒక దుష్ప్రచారము అసత్యాలు ప్రజల దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండరు. ప్రజలు వారిని తిరస్కరించి ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపిస్తే కూడా ఇప్పటికీ ఏమాత్రము వాళ్ళు నేర్చుకున్నది కనపడుతులేదు. కేవలం మిగిలింది ఏంది వైసీపీ పార్టీ కంటే ప్రజలు ఆ గోచి ఒకటే మిగిల్చినారు. సో చనిపోబోయే పార్టీని కాపాడుకునేదానికి మనం ఇంకెట్టా మంచి చేయలేమని చెప్పి దుష్ప్రచారాలతో ముందుకు పోతున్నారు. కొన్ని వాస్తవాలు అందుకని ప్రజల దృష్టికి తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. గత ప్రభుత్వంలో మనం చూస్తే 10 లక్షల కోట్లు పైగా రుణం పెట్టి ఈరోజు ఆ రుణానికి దాదాపు 60,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొని వచ్చినారు. 1,40,000 కోట్లు బకాయిలు పెట్టి వాళ్ళు పోవటం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని ఏ విధంగా దివాలా తీసే పరిస్థితి తీసుకొని వచ్చిపోయినారు అని చెప్పి మనం చెప్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మీరు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో కఠోర కష్టంతో దాదాపు 700 పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు చేయటం జరిగింది. ఈ మంచిని చూసి వాళ్ళు ఓర్వలేక రకరకాల దుష్ప్రచారాలు ఈరోజు చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తొలి ఏడాది మీరు చూస్తే మేనిఫెస్టోలో సంబంధించిన హామీలు దాదాపు 70% ఆల్రెడీ అమలు పరచడము జరిగింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. ఒకటి రెండు పథకాలు మీరు చూస్తే తల్లి వందనము వాళ్ళ టైంలో 42 లక్షల మందికే పిల్లలకి ఇస్తే ఈరోజు దాదాపు 25 లక్షలు పైగా మళ్ళీ అడిషనల్ గా ఇస్తున్నాము. అంటే అమౌంట్లో చూస్తే 4,500 కోట్లు అధినము, దాదాపు 10,000 కోట్లు అంటే 82% హయ్యర్ ఎక్స్పెండిచర్ పెడతాం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ భరోసా కింద మీరు చూస్తే 34,000 కోట్లు దాదాపు ఇవ్వబోతున్నాము. అండ్ అది 57% అంటే 12,350 కోట్లు అదనంగా ఇవ్వటం జరిగింది. అదే అన్నదాత సుఖీభవ కింద మీరు చూస్తే వాళ్ళ టైంలో 7,500 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు 14,000 కోట్లు అంటే అది కూడా 87%. ఇట్లా పథకాలన్నీ మేము లెక్కేస్తే మొదటి సంవత్సరము కూటమి ప్రభుత్వంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరంలో సంక్షేమానికి ఖర్చు